ప్రస్తుతం మనం కోట నీలిమ గారితో ఉన్నాము. మేము చెప్పండి, ముందుగా ఈ పేరు తొలగించి అన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు మొత్తం ప్రపంచంలో గరీబ్ వాళ్ళ కోసం, గ్రామీణ ప్రజల కోసం నిలబడే మనిషి అని తెలుసు. అంటే ఈ దేశంలో ఒక విప్లవం తీసుకొచ్చింది గరీబోళ్ళ కోసం. మనం ఈ దేశంలో స్వాతంత్రం తెచ్చుకొని వాళ్ళని ముందరకు తీసుకెళ్దామా? ఒక గరీబ్ దేశం ఇది, దీన్ని చాలా ఎత్తులకు తీసుకెళ్ళాలి అంటే గరీబోళ్ళని పైకి తీసుకెళ్ళాలని. దాంట్లో పాటుగానే ఎంజీ నరేగా, మీకు తెలుసు, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14 మధ్యలో గవర్నమెంట్ ఎన్నో పథకాలు తీసుకొచ్చిన పాటుగా ఎంజీ నరేగా తెచ్చారు. నా అది దాంట్లో ఏమిటి కీలకమైన పార్ట్? గాంధీ గారి ఆలోచనకి ఫాలో చేస్తూ ప్రతి వారికి, గరీబోళ్ళకి, గ్రామీణ ప్రజలకి సపోర్ట్గా ఉండేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏమైనా కష్టాలు, ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో గ్రామీణ ప్రజలు ఆర్థికంగా ఎంతో సహాయం చేసిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లేకపోతే ఆ టైంలో, కోవిడ్ టైంలో మీరు కూడా చూసారు ఏ రకమైన కష్టాలు ఉండేనో. ఆర్థికంగా బలహీనంగా ఉన్న సెగ్మెంట్స్ కోసం అని ప్రత్యేకంగా ఈ స్కీమ్ చాలా మేలు చేసింది. అలాగే లక్షలాది వేలాది మందికి ప్రతి సంవత్సరం మంచి హామీ ఇస్తుంది ఈ స్కీమ్. మీకు 100 రోజులు, 150 రోజులు మీకు ఖచ్చితంగా జాబ్స్, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఉపాధి ఉంటుంది అనే గ్యారంటీ ఇస్తుంది. మరి ఎవరి ఆదర్శాలని ఫాలో చేసి చేస్తున్నాము? మహాత్మా గాంధీ గారు, ఆయన పేరుని తొలగించేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి అసలు ఆ అసూయ ఏంటి? మహాత్మా గాంధీ అంటే ద్వేషం, గాంధీ పేరంటే ద్వేషం. ఈ దేశాన్ని నిలబెట్టిన పేర్లు ఇవి. ఇప్పుడు అవి కాంగ్రెస్ పేర్లు, బీజేపీ పేర్లు కాదు. మహాత్మా గాంధీ అంటే అందరి మనసులో ఉండే మనిషి. చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే ఈ దేశంలో అందరికంటే ఇంపార్టెంట్ లీడర్ ఎవరంటే వాళ్ళు మహాత్మా గాంధీ అంటారు. నరేంద్ర మోదీ అనరు. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా బీజేపీ ఈ పర్టికులర్ దాంట్లో మటుకు కంప్లీట్గా ఫెయిల్ అవబోతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు కానీ, సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళందరూ ప్రజల హృదయాల్లో ఉండే నేతలు. వీళ్ళని ఇలా పేర్లు మార్చి, లేకపోతే ఈడీ కేసులు వేసి, ఇప్పుడు చూస్తున్నారు కదా సోనియమ్మ, రాహుల్ గాంధీ గారికి ఎంత సపోర్ట్ చేశారో కోర్ట్స్. మరి కోర్ట్స్లో ఈడీ ద్వారా ఇలా తప్పుడు కేసులు వేసి, ఏ సాక్ష్యాధారాలు లేని కేసులు వేస్తే మరి కోర్టులు చెప్పే, మీరు తప్పుడు కేసులు వేశారు, వీళ్ళేమి తప్పు చేయలేదు, ఎందుకు వేశారు వీళ్ళకి అగెన్స్ట్ కేసు అని కోర్టులు ఇప్పుడు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి దాకా రావాలా? మేడం, ఇంకో విషయం చెప్పండి. ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం ఉందో, ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ పైన మహాత్మా గాంధీ గారి ఫోటోనే ఉంది. దీన్ని కూడా తీసేసి మరి వేరే ఇతరుల ఫోటోలు కానీ, లేకుంటే మోదీ ఫోటో కానీ కరెన్సీ పైన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ట్విట్టర్లో ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు మీరు? అసలే డిమానిటైజేషన్ చేసి రూపీ వాల్యూని తగ్గించారు. ఆ తర్వాత డాలర్, రూపీ దాంట్లో ఇప్పుడు చూస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, రూపీది ఎలా పడిపోయిందో డాలర్కి. ఇంకా కనుక నరేంద్ర మోదీ గారి పేరు వేస్తే మళ్ళీ మన ఇండియన్ రూపీకి అస్సలు వాల్యూ లేకుండా పోతుంది మొత్తం ప్రపంచంలో. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ పథకం అంటేనే పేదలకు చాలా యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ పథకం పేరు మారిస్తే ఎట్లా ఉంటుంది అంటారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు పథకం పేరు మార్చడం, అలాగే దేన్నైతే ఆదర్శంగా, ఏ మనిషినైతే ఆదర్శంగా పెట్టుకుని ఈ పథకాలు ఇలాంటి పేదలకి హెల్ప్ చేయడం, లేకపోతే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆ పేర్లు మారిస్తే ఇప్పుడు సెంటర్ ముందర, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ముందర 90%, అంటే నరేగా 90% ఖర్చు సెంటర్ ఇచ్చేది, 10% మాత్రమే స్టేట్స్ ఇచ్చేది. అదే కదా, అందుకని కదా నడిచేది. ఎందుకంటే గట్టి ఫండింగ్ ఉండడం మూలంగా ప్రజలకు ఉపాధి వచ్చేది. మరి ఇప్పుడు దాన్ని 60-40 చేస్తున్నారు. ఎక్కడైతే 40% స్టేట్లు ఇవ్వాలి. బీజేపీ గవర్నమెంట్ జీఎస్టీ ఇలాంటి పెండింగ్ పేమెంట్స్ ఏమి చేయకుండా స్టేట్స్ని ఇంకా మళ్ళీ అంటే ఆర్థికంగా ఇంకా బలహీనంగా చేసి వాళ్ళ మీద ఈ భారం కూడా వేస్తే, నరేగా భారం కూడా వేస్తే 40% సపోర్ట్ చేయాలని, ఉపాధి ఎలా వస్తుంది? సో బీజేపీ ప్రయత్నం ఏంటంటే ప్రజలు గ్రామాల్లో ఉండొద్దు, భూములు ఇండస్ట్రియలిస్ట్కి, బిజినెస్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, ప్రజలు గ్రామాలని వదిలిపోవాలి. ఎక్కడ పోవాలో చెప్పడం లేదు, ఏం ఉపాధి ఉందో లేదు, సిటీస్కి వస్తే ఇక్కడ ఏమవుతుందో అది తెలీదు. సో దీన్ని ఈ పేరు మార్చడం అనేది పేదల పొట్టగొట్టడం అన్నట్టే అని ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పేరు ఒక్కటే మార్చట్లే కదా, వాళ్ళు మొత్తం ఆ లాని మారుస్తున్నారు. ఇప్పుడు సెంటర్ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఉపాధి రావాలో వద్దో. ముందర ఎలా ఉండే, ప్రజలు డిసైడ్ చేసేవాళ్ళు, మాకు ఉపాధి కావాలి, మాకు ఇంకేం రాస్తా లేదు అంటే మీరు ఎంజీ నరేగాలో పని చేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ, ఢిల్లీలో కూర్చుని, మన తెలంగాణ గ్రామాల్లో ప్రజలకి ఉపాధి కావాలా వద్దని. ఎందుకమ్మా? అలాగే సెంటర్ డిసైడ్ చేస్తుంది మీరు కనుక ఎన్ని రోజులు ఉండాలి. ఇప్పుడు ముందర 100-150
రోజులు ఉండేది, ఇప్పుడు ఆ రోజులు కూడా తక్కువ చేస్తున్నాయి. వాళ్ళ ఇష్టం అనమాట. సెంటర్ ఎందుకు చేస్తుంది అని అంటే ఉపాధి కల్పించకుండా, అంటే పొట్టగొట్టడమే కాదు, ప్రజలు భూములు గ్రామాలు వదిలిపోయేటట్టు చేయడం. అప్పుడు వదిలిపోతే ఫాయిదా ఎవరికి? పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి, బిజినెస్ మ్యాన్కి, డెవలపర్స్కి. వాళ్ళ భూములు తీసుకుంటారు. మరి పేద ప్రజలు ఎక్కడ పోవాలి? సిటీకి వస్తే ఇక్కడ ఉపాధి ఉందా? ఇక్కడ లేదు కదా. మరి ఎక్కడ పోవాలి పేద ప్రజలు? పేదల దేశం భారతదేశం, మహాత్మా గాంధీ దేశం భారతదేశం. ఇక్కడ పేద ప్రజలకే స్పేస్ లేకుండా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మేడం, అంటే చివరికి ఒక విషయం చెప్పండి. ఈ మహాత్మా గాంధీ నరేగా దీని పేరు మార్చడం పైన ఎవరి హస్తం ఉందంటారు? ఇది ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది అంటారు? అలాగే మీ ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన డిమాండ్గా చెప్పాలంటే మీరు? ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమం మీరు చూశారు. ఇవాళ సనత్ నగర్ రామ్గోపాల్పేటలో గాంధీ స్టాచ్యూ దగ్గర డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు, అలాగే యాడమ్ సంతోష్ గారు, అలాగే నవీన్ యాదవ్ గారు, శ్రీ గణేష్ గారు అందరూ వచ్చి ఇక్కడ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా ఒక్క విషయం కాదు, ప్రతి బీదవాడి విషయం. ఆ బీద కుటుంబంలో పుట్టే ప్రతి చిన్నారి భవిష్యత్తు గురించి ఇది. ఈ ఫైట్ ఈరోజు ఆగేది లేదు. ఈ ఫైట్ ఎప్పటిదాకా జరుగుతుందంటే బీజేపీ ఇలాంటి పనులు ఆపేదాకా జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి పేరు కానీ, కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ, నెహ్రూ గారు చేసిన పని కానీ, ఆ తర్వాత ఇందిరమ్మ తీసుకొచ్చిన పథకాలు కానీ, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన విప్లవాలు, ఈ ఐటీ విప్లవం లాంటివి అని, వీటన్నింటిని గుర్తించాల్సిందే బీజేపీ. ఏమి ఇంకో వే అవుట్ లేదు. ఇక్కడ మనం ఉన్న చోట ఎంపీ కిషన్ రెడ్డి ఏం చేశారు? ఒక్క మాట చెప్పండి. తెలంగాణకి చేసిన పని ఒక్క ఇది చూపించండి. చేసిన కేంద్రం చేసిన ఇచ్చిన నిధులు చూపించండి, తెచ్చిన ప్రాజెక్ట్ చూపించండి. ఈ ప్రజలందరూ మీరు చూస్తున్నారు, ఇంతసేపటి నుంచి నిరసన చేస్తున్నారు, అందరికీ తెలుసు, ఇక్కడున్న ప్రతి ప్రజానికానికి తెలుసు మేం ఫైట్ చేస్తున్నది ఇలాంటి శక్తులతోని. వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఈ కాన్స్టిట్యువెన్సీ ఇంకా చూడరు. కిషన్ రెడ్డి ఎక్కడ ఈ రోజున? మహాత్మా గాంధీ గారు అంటే ద్వేషం, ఇండియా అంటే ద్వేషం, కానీ మాటల్లో మటుకు హిందూ అది ఇది అంటారు. ఎందుకు బాయ్? ఎలక్షన్ గెలవడానికే కదా. బీదోడు గురించి మాట్లాడావు, వర్కింగ్ క్లాస్ గురించి మాట్లాడావు, మధ్యతరగతి గురించి మాట్లాడావు, స్టూడెంట్ గురించి మాట్లాడావు. ఏంది బీజేపీ? ఎలక్షన్ గెలవడానికేనా? ఎలక్షన్ గెలవడానికి ఈ ప్రజల సపోర్ట్ కావాలి కదా. మరి ఈ ప్రజల సపోర్ట్ ఇవాళ ఉంది, మాకు చూస్తున్నారు ఎంత వందలాది మంది మనకి సపోర్ట్గా ఉంచున్నారు. ఇప్పుడు ఎక్కడ పోతారు కిషన్ రెడ్డి? ఎలా వస్తారు? కాలు ఎట్లా పెడతారు సికింద్రాబాద్లో? థ్యాంక్ యూ.